నిర్మల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి చనాకా కొరాట పంప్ హౌస్ ను సదర్మట్ బ్యారేజ్ ని ప్రారంభించారు. నిర్మల్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. సదర్మట్ చనాకా కొరాట ప్రాజెక్టులు 10 ఏళ్లలోనే నాటి బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయాల్సిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో చనాకా కొరాట బ్యారేజీ పంప్ హౌస్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. భోరాజ్ మండలం హత్తిఘాట్ గ్రామంలోని పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో పొన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. యాసంగి పంటల కోసం పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 18,120 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ బ్యారేజీని నిర్మించారు. ఆదిలాబాద్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని అత్యంత వెనుకబడ్డ ఈ జిల్లాను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సదర్మట్, చనాకా కొరాటా ప్రాజెక్టులు 10 ఏళ్లలోనే బీఆర్ఎస్ పూర్తి చేయాల్సిందన్నారు. భూసేకరణకు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని నిర్మల్ సభలో ప్రస్తావించారు. చనాకా కొరాటా కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. 1,10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆదిలాబాద్కు గోదావరి జలాలు రావడం లేదని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్కు నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుందన్నారు. గత ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పులు చేసిందని, ఆ అప్పులు తెలంగాణకు ముప్పుగా మారాయని మండిపడ్డారు. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. ఎర్రబస్సు కూడా రాని ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ బస్సును తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు శిలాఫలకం వేయిస్తామన్నారు. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. నిధులు, ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్ల కోసం ప్రధాని మోడీని తరచూ కలుస్తున్నానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాం, అడగాల్సిన అనుమతులు అడిగినాం, ఇవాళ తెచ్చుకోవాల్సిన కొన్ని తెచ్చుకున్నాం. ఇవాళ వరంగల్లో ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇవాళ మనకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ మనం అడగకుండా వస్తాయా? 10 సంవత్సరాలు వాళ్ళు అడగలేదు. పెద్దలు చెప్పిండ్రు అడగంది అమ్మాయినా పెట్టదని. కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మనకేం సమస్య ఉందో, ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో? అందుకే ఆ సమస్యల్ని మనం నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా, కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మంజూరీలు తెచ్చుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి సంపూర్ణంగా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నిర్మల్కు ఒక ఏటీసీని మంజూరు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి నాగోబా జాతరకు 22 కోట్లు మంజూరు చేశామన్నారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ధీమాగా చెప్పారు.